ప్రస్తుతం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కనిపించిందల్లా నాదే అనే ఆక్రమణ ధోరణితో ముందుకు వెళ్తున్నాడు. దీనికి అటు గ్రీన్లాండ్, ఇటు ఇండియన్ ఓషన్లోని డియాగో గార్సియాలే అతిపెద్ద ఉదాహరణ. కారణం ఏదైనా కావచ్చు, ప్రపంచానికి మద్దతుగా కాపాడే స్థానంలో ఉండాల్సిన అమెరికా ట్రంప్ పాలనలో ఆయనలాగే పిచ్చి పిచ్చి అడుగులు వేస్తోంది. కానీ దీనికి విరుద్ధంగా భారతదేశం ఒక సూపర్ పవర్ గా అవతరించే దిశగా అడుగులు వేస్తోంది. దీనికి 27 దేశాల కూటమి అయిన యూరోపియన్ యూనియన్ భారతదేశంతో చేసుకోబోయే స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందమే అతిపెద్ద ఉదాహరణ. ఈ ఒప్పందాన్ని యూరోపియన్ యూనియన్ వారే మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ అని పిలుస్తున్నారంటే ఈ ఒప్పందం భారత ఆర్థిక వ్యవస్థకు ఎంతలా ఉపయోగపడగలదో ఒకసారి ఆలోచించండి. ఫ్రెండ్స్, అటు అమెరికా పతనానికి, ఇటు భారత్ ఎదుగుదలకు సంబంధించిన ఈ పరిణామాలను అర్థం చేసుకోవడం చాలా అవసరం. కాబట్టి ఈ వీడియోలో వీటి గురించి వివరంగా తెలుసుకుందాం. కానీ ముందుకు వెళ్ళబోయే ముందు దయచేసి ఈ వీడియోను లైక్ చేయండి. అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇది మీకు కేవలం ఒక సెకను పనే, కానీ మాకు మాత్రం ఇది ఎంతో పెద్ద సహాయం అవుతుంది. శ్రీ రాఘవేంద్ర జ్యోతిషాలయం శ్రీ ఎంకే శాస్త్రి గారు ప్రముఖ జ్యోతిష్యులు. స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. భర్తను పరస్త్రీ వ్యామోహం నుండి విడిపించడానికి, భార్యను పరపురుష సహవాసం నుంచి విడిపించడానికి, మీరిష్టపడ్డ వారు మీ నుంచి దూరమై ఉంటే స్త్రీ వశీకరణ, పురుష వశీకరణం, ప్రేమ సమస్య, ప్రేమ వివాహం, అత్తాకోడళ్ల సమస్యలు, భార్యాభర్తల కలహాలు, లైంగిక సమస్య, సంతాన సమస్య, ఇంకా మీకెటువంటి సమస్యలున్నా దైవ శక్తి పూజలు చేసి పరిహారం చేయగలరు. ఈ రోజే సంప్రదించండి. మొదటగా అమెరికా గ్రీన్లాండ్ విషయంలో ఎందుకు అంత ఆతృత పడుతోందో లోతుగా విశ్లేషిద్దాం. చాలా మందికి గ్రీన్లాండ్ అంటే కేవలం మంచుతో కప్పబడిన ఒక ద్వీపమని మాత్రమే తెలుసు. కానీ ట్రంప్ వంటి వ్యాపారవేత్త కళ్ళు దాని మీద పడ్డాయంటే అక్కడ మంచు కింద ఏదో భారీ నిధి ఉందని అర్థం. వాస్తవానికి గ్రీన్లాండ్ అనేది రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ కి కేర్ ఆఫ్ అడ్రస్. ఈరోజు మనం వాడే ఫోన్ దగ్గర నుంచి టెస్లా ఎలక్ట్రిక్ కార్ల బ్యాటరీల వరకు, చివరకు అమెరికా వాడే అత్యాధునిక F-35 యుద్ధ విమానాల తయారీకి కూడా ఈ ఖనిజాలు అత్యవసరం. ప్రస్తుతం ఈ ఖనిజాల సప్లై చైన్ మొత్తం చైనా చేతిలో ఉంది. ఒకవేళ రేపు యుద్ధం అంటూ వస్తే చైనా ఈ ఎగుమతులు ఆపేస్తే అమెరికా టెక్నాలజీ స్తంభించిపోతుంది. అందుకే చైనా మీద ఆధారపడకూడదని గ్రీన్లాండ్ ను ఏకంగా కొనేయాలని అమెరికా చూస్తోంది. కానీ ఇక్కడ సమస్య ఏమిటంటే అమెరికా అడిగే విధానం. ఒక స్వతంత్ర దేశాన్ని నేను కొంటాను, రేటు చెప్పు అనడమనేది ఒక సామ్రాజ్యవాద ధోరణి. ఇది 19వ శతాబ్దంలో చెల్లుతుందేమో కానీ 21వ శతాబ్దంలో కాదు. డెన్మార్క్ ప్రధాని ఈ ప్రతిపాదనను అసంబద్ధమని కొట్టిపారేసినప్పుడు ట్రంప్ తన పర్యటనను రద్దు చేసుకోవడం ఆయన అహంకారానికి నిదర్శనం. ఇది కేవలం భూమి కోసం చేస్తున్న గొడవ కాదు. ఆర్కిటిక్ ప్రాంతంలో రష్యా మరియు చైనాల ఆధిపత్యానికి చెక్ పెట్టడానికంటూ అమెరికా ఆడుతున్న ఒక డేంజరస్ గేమ్. ఇక రెండో విషయం డియాగో గార్సియా. ఇది మన హిందూ మహాసముద్రంలో ఉన్న ఒక చిన్న ద్వీపం. కానీ దీని వెనుక ఉన్న కథ చాలా విషాదకరం. 1960లలో బ్రిటన్ ఈ దీవిని అమెరికాకు లీజుకివ్వడానికి అక్కడ తరతరాలుగా నివసిస్తున్న స్థానిక ప్రజలను బలవంతంగా, పశువుల కంటే హీనంగా ఓడల్లోకెక్కించి తరిమేసింది. కేవలం అమెరికా అక్కడ తన సైనిక స్థావరాన్ని పెట్టుకోవడం కోసం వేల మంది జీవితాలను నాశనం చేశారు. నేటి పరిస్థితికి వస్తే మారిషస్ దేశం దీనిపై అంతర్జాతీయ న్యాయస్థానంలో కేసు గెలిచింది. ఐక్యరాజ్య సమితిలో ఓటింగ్ పెడితే 116 దేశాలు బ్రిటన్, అమెరికాకు వ్యతిరేకంగా ఆ దీవిని వెంటనే ఖాళీ చేయాలని ఓటు వేశాయి. అమెరికాకు మద్దతుగా నిలిచింది కేవలం 6 దేశాలు మాత్రమే. అంటే ప్రపంచం మొత్తం ఒకవైపు ఉంటే అమెరికా మరొక వైపు ఉంది. ఇక్కడ మనం అమెరికా ద్వంద్వ నీతిని గమనించాలి. ఉక్రెయిన్ విషయంలో రష్యా భూ ఆక్రమణ చేస్తోందని ప్రపంచానికి నీతులు చెప్పే అమెరికా తన దాకా వచ్చేసరికి మాత్రం అంతర్జాతీయ కోర్టు తీర్పులను కూడా చెత్తబుట్టలో పడేస్తోంది. మాకు చట్టాలు వర్తించవు, మేము చెప్పిందే చట్టమనే ఈ వైఖరి చూసి అమెరికా మిత్ర దేశాలు కూడా ఇప్పుడు భయపడుతున్నాయి. రేపు మన పరిస్థితి కూడా ఇంతేనా అని ఆలోచనలో పడ్డాయి. సరిగ్గా అమెరికా తన విశ్వసనీయతను కోల్పోతున్న ఈ సమయంలోనే భారత్ సీన్లోకి ఎంటర్ అయింది. అయితే యూరోపియన్ యూనియన్ భారత్ వైపు ఎందుకు చూస్తోంది? దీనికి బలమైన కారణాలు ఉన్నాయి. గత 2 ఏళ్లుగా యూరప్ దేశాల పరిస్థితి దారుణంగా ఉంది. ఒక పక్క రష్యా ఉక్రెయిన్ యుద్ధం వల్ల
గ్యాస్ ధరలు పెరిగిపోయి జర్మనీ లాంటి పారిశ్రామిక దేశాలు ఆర్థిక మాంద్యంలోకి జారుకుంటున్నాయి. మరోపక్క చైనాను నమ్ముకుంటే అది ఎప్పుడు ఎలాంటి ఆంక్షలు పెడుతుందో తెలియని పరిస్థితి. దీన్నే వాళ్ళు చైనా +1 స్ట్రాటజీ అంటున్నారు. అంటే చైనా కాకుండా అంతే పెద్ద మార్కెట్, అంతే పెద్ద లేబర్ ఫోర్స్, కానీ ప్రజాస్వామ్యం ఉన్న దేశం కావాలి. ఆ లక్షణాలన్నీ ఉన్న ఏకైక దేశం భారతదేశం. అందుకే గత 10 ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని పరుగులు పెట్టించడానికి యూరోపియన్ యూనియన్ నాయకులు ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నారు. ఈ ఒప్పందాన్ని మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ అని ఎందుకు అంటున్నాం? దీని లోతుల్లోకి వెళ్తే మనకు ఆశ్చర్యం కలుగుతుంది. ఇది కేవలం వస్తువుల మార్పిడి కాదు, 2 నాగరికతల కలయిక. ఇందులో ప్రధానంగా 3 లాభాలు ఉన్నాయి. మొదటిది సుంకాల యుద్ధానికి ముగింపు. ప్రస్తుతం మన దేశం నుండి యూరప్కి వెళ్లే దుస్తులు, పాదరక్షలు, హస్తకళల మీద వారు భారీగా పన్నులు వేస్తున్నారు. దీనివల్ల బంగ్లాదేశ్, వియత్నాం వస్తువులు మనకంటే చౌకగా దొరుకుతున్నాయి. ఈ డీల్ జరిగితే మన వస్తువుల మీద పన్ను 0 అవుతుంది. అంటే ఒక్కసారిగా మన టెక్స్టైల్ పరిశ్రమకు యూరోప్ అనే 45 కోట్ల మంది ధనవంతుల మార్కెట్ తలుపులు బార్లా తెరుచుకుంటాయి. ఇది మన దేశంలో లక్షల ఉద్యోగాలను సృష్టిస్తుంది. రెండవది సర్వీసెస్ అండ్ వీసా. భారత్ ఈ ఒప్పందంలో గట్టిగా అడుగుతున్న విషయం ఒక్కటే: మా ఐటీ నిపుణులకు, డాక్టర్లకు, నర్సులకు, అకౌంటెంట్లకు యూరోప్ లో పనిచేయడానికి వీసాలు సులభతరం చేయాలి. యూరోప్ లో వృద్ధుల జనాభా పెరుగుతోంది, పనిచేసే యువత లేదు. భారతదేశంలో యువత ఉంది. ఈ రెండూ కలిస్తే మన మిడిల్ క్లాస్ యువతకు యూరోప్ లో యూరోలు సంపాదించుకునే సువర్ణావకాశం దొరుకుతుంది. అయితే ఇక్కడ ఒక చిన్న చిక్కుముడి ఉంది. యూరోప్ కార్బన్ ట్యాక్స్ పేరుతో కొత్త నిబంధనలు తెస్తోంది. అంటే ఎక్కువ కాలుష్యం వెదజల్లే ఫ్యాక్టరీల నుండి వచ్చే వస్తువులపై అదనపు పన్ను వేస్తారు. మన దేశం ఇంకా బొగ్గు మీద ఆధారపడి ఉంది కాబట్టి ఇది మనకు నష్టం. కానీ భారత ప్రభుత్వం దీనిపై గట్టిగా పోరాడుతోంది. మా అభివృద్ధిని అడ్డుకునే ఏ నిబంధననైనా మేము ఒప్పుకోమని పీయూష్ గోయల్ గారు తెగేసి చెప్పారు. ఈ విషయంలో యూరోప్ వెనక్కి తగ్గే అవకాశాలే ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు మనకంటే వాళ్ళకే ఈ ఒప్పందం ఎక్కువ అవసరం కాబట్టి. చివరిగా ఒక్క మాట: చరిత్రను గమనిస్తే ప్రతి 100 సంవత్సరాలకు ప్రపంచ శక్తి కేంద్రాలు మారుతుంటాయి. ఒకప్పుడు బ్రిటన్, తర్వాత అమెరికా. ఇప్పుడు ఆ చక్రం ఆసియా వైపు, అందులోనూ భారతదేశం వైపు తిరుగుతోంది. ట్రంప్ విధానాల వల్ల అమెరికా ఒంటరి అవుతుంటే, అందరినీ కలుపుకుపోయే విధానం వల్ల భారత్ అందరికీ ఆప్తుడిగా మారుతోంది. యూరోప్తో జరగబోయే ఈ ఒక్క ఒప్పందం రాబోయే 20 సంవత్సరాలలో భారత ఆర్థిక ముఖ చిత్రాన్నే మార్చేయబోతోంది. మనం కేవలం ఒక మార్కెట్గా మాత్రమే కాకుండా ఒక గ్లోబల్ ప్రొడక్షన్ హబ్గా మారబోతున్నాం. మరి అమెరికా అహంకారపూరిత విధానం గెలుస్తుందా, లేక భారత్ యొక్క దౌత్య నీతి గెలుస్తుందా? కాలమే సమాధానం చెబుతుంది. కానీ గెలుపు దిశగా భారత్ అడుగులు మాత్రం బలంగా పడుతున్నాయి. ఫ్రెండ్స్, భారతదేశపు ఈ విజయ యాత్రపై మీ అభిప్రాయం ఏంటి? మీ అభిప్రాయాన్ని దయచేసి కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో కిందే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.